ప్రైజ్ లార్డ్, దేవుని స్తోత్రం, హల్లెలూయా. హోసన్నా వైఎస్ఎస్పీ మినిస్ట్రీ పరిచయ తరపున మీ అందరికీ వందనాలండి. ఉదయకాల దేవుని చేత ప్రభు మిమ్మల్ని నింపి తృప్తిపరచునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాలం వేళ దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఆదికాండము 35వ అధ్యాయము 11వ వాక్యం. మరియు దేవుడు, నేను సర్వశక్తి గల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము, జనమును జనముల సమూహమును నీ వలన కలుగును, రాజులను నీ గర్భమున పుట్టెదరు. ఇట్టి ఆశీర్వాదములు ప్రభు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ యాకోబు అనే ఒక సాధారణమైన వ్యక్తితో దేవుడు దర్శించి మాట్లాడుతున్న అనుభవం అండి. దేవుని ఆలోచన ఏంటంటే యాకోబు ఫలించాలి. యాకోబు ఫలించడం అనేది దేవునికి నచ్చినది. ఆనాడు యాకోబుతో మాట్లాడిన దేవుడు ఈ ఉదయకాలం వేళ మీతో మాట్లాడుతున్నాడు. మీరు ఎటువంటి ఉద్యోగాలు చేస్తున్నారు, మీరు ఎటువంటి చేతి వ్యాపారాలు చేస్తున్నారో నాకైతే తెలియదు, కానీ మీ చిత్త వృత్తి యావత్తు కూడా మీరు ఫలించి ఆశీర్వాదింపబడి అభివృద్ధి చెందాలని దేవుని చిత్తమైంది. ప్రియమైన దీని బిడ్డలారా, ఫలభరితమైన జీవితం నీవు జీవించాలని దేవుడు నీ కాడ నుంచి కోరుతున్నాడండి. అయితే ఏ చెట్టైనా కానీ ఫలించాలి అన్నట్లయితే నేల నీటితో తడపబడితేనే అది ఫలిస్తుందండి. నీరు లేని నేలలో ఉన్న చెట్టు బహుగా ఫలించాలంటే అది ఫలించలేదండి. ఈ రోజున వాక్యమైన నీరు నీవు కలిగి ఉండగలుగుతున్నావా? నేల అనేది ఎండిపోయిన ఆ యొక్క నేలలో ఏ చెట్టు కూడా ఫలించదండి. ప్రియమైన దీని బిడ్డలారా, నీవు బహుగా ఫలించాలంటే నేలలోంచి తయారు చేయబడిన నీవు, నీ ఆలోచనలు, నీ తలంపు ప్రేరేపణలు, నీ ప్రయత్నాలు, నీ ఊహలు, నీ యొక్క అడుగులు అవి జీవ సంబంధంగా ఉండాలి, కానీ ఎండిపోయిన రీతిగా ఉండకూడదండి. ఎండిపోయిన నేలలో ఏ చెట్టు ఫలించదు. అలాగా ఎండిపోయిన ఆలోచన కలిగిన మనుషులు కూడా కొంతమంది ఉంటారండి. వారు ఏ కాడికి నేను ఏ ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నం సఫలపరచబడదు, విఫలం అవుతుంది అని, నేను ఏమి అడుగు ముందుకేసినా పనులు అవ్వవు అనేసి, నా ప్రయత్నాలన్నీ సఫలపరచబడవు, విఫలం అవుతాయని, ఇంకా చెప్పాలి అన్నట్లయితే నేను ముందుకు వెళ్ళలేను, నా జీవితం ఇంతే, నా తలరాత ఇంతే అనేసి అలాగా పరిస్థితుల ప్రభావం కాంప్రమైజ్ అయ్యి బ్రతుకు బాటలో నడిపించబడుతూ కొంతమంది ఉంటారండి. అయితే ఈ ఉదయకాలం వేళ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ తలరాత దుఃఖముతో ఉండాలని నేను రాయలేదు, కత్తి నీ ఆలోచన చేత నువ్వే రాసుకుంటున్నావు అనేసి అంటున్నాడండి. నరపుత్రుడా, జీవం కలిగినట్లు ప్రవచించుము అనేసి యెహెజ్కేలు గ్రంథంలో యెహెజ్కేలుతో దేవుడు మాట్లాడతాడండి. అనగా నీ నోటి మాట, నీ తలంపు, నీ ప్రేరేపణ జీవము కలుగునట్లుగా ఉండాలండి. అంతేకాదు మార్కు సువార్త 4వ అధ్యాయము 20వ వాక్యం చూస్తేనండి, మంచి నేలను విత్తబడిన వారెవరనగా వాక్యం విని దాన్ని అంగీకరించి 30దంతలుగాను 100దంతలుగాను ఫలించువారు అనేసి ఇక్కడ రాయబడింది. ఇక్కడ 30దంతులు 60దంతులు 100దంతులుగాను ఫలించువారు వాక్యం విని దాన్ని అంగీకరించువారండి. దేవునికి ప్రార్థన చేసి నువ్వు వ్యాపారం మొదలు పెడుతున్నావు, దేవునికి ప్రార్థన చేసి గృహాలు కట్టడం నీవు మొదలు పెడుతున్నావు, దేవునికి ప్రార్థన చేసి ప్రగతి పదంలో ఒక ఉన్నతమైన స్థానాన్ని ఆశించి విద్యా రంగంలోనే కావచ్చు, వ్యాపార రంగంలోనే కావచ్చు, కుటుంబ వ్యవస్థలనే కావచ్చు, నువ్వు నడిపించబడుతూ ఉండవచ్చు. కాకపోతే నీవు దేవుని యందు నమ్మకంతో నడిపించబడుతున్న నీవు లోకం వైపు చూచినట్లయితే లోకము, లోక ఆశలు గతించిపోతాయి. దేవుని చిత్తము చేయవాడు నిరంతరం నిలుస్తాడండి. ఉదయకాలం వేళ నువ్వు బహుగా ఫలించాలని దేవుని చిత్తమైందండి. నీవు ఫలభరితమైన జీవితం జీవించాలని దేవుని ఆలోచన అయినది. నీవు ఫలించాలన్నట్లయితే నీకు నీరు అనే వాక్యం కావాలండి. నువ్వు ఫలించాలన్నట్లయితే నీవు ఎండిపోయిన నేల వంటి అనుభవం ఉండకూడదండి. సారవంతమైన నేల కలిగిన అనుభవం నీలో ఉండాలండి. ఎండిపోయిన నేల కలిగిన అనుభవం అంటే నీవు ఏ ప్రయత్నం చేసినా కానీ నీ పనులు సఫలపరచబడవు అనుకుంటూ బ్రతకటం అండి. సారవంతమైన నేల ఎటువంటి విత్తనాలు నాటినా అది ఫలిస్తుందండి. అట్లాగా నీ జీవితంలో ఎన్ని పోరాటాలన్నా ఉండొచ్చు, ఎన్ని కష్టాలన్నా ఉండొచ్చు, ఎన్ని ఇబ్బందులన్నా ఉండొచ్చు, కానీ నీ దేవుడు ప్రార్థన ఆలకించి వాటన్నిటి నుంచి విడుదలిచ్చి విజయోత్సవముల మధ్యలో నిన్ను నడిపిస్తాడు అన్న ఆలోచన చేత నీవు నడిపించబడాలన్న వాస్తవాన్ని గ్రహించాలి. ఈ ఉదయకాలం వేళ ఈ వాక్యం ఉంటున్న నీవు ఎటువంటి ఫలించలేని అనుభవంలో ఉన్నావు నాకైతే తెలియదు, కానీ నీ యొక్క చేతి వ్యాపారం ఫలించాలనుకుంటున్నావా? నీ యొక్క కుటుంబ వ్యవస్థలో మంచిగా నీవు గొప్ప అభివృద్ధి చెందాలనుకుంటున్నావా? అయితే నీకు ఫలభరితమైన అభివృద్ధి నీకు కావాలి అన్నట్లయితే, నీవు ఫలించి అభివృద్ధి చెందాలి అన్నట్లయితే
విత్తనము వంటి నిరీక్షణ నీలో ఉండాలండి. విత్తనము నేలలో నాటినప్పుడు అనేకమైన కొన్ని లక్షల మట్టి పెడ్డలను చీల్చుకుంటూ పెకలించుకుంటూ పైకి వస్తుందండి. ఆ మట్టి పెడ్డలను చీల్చి పెకలించుకుంటూ బయటకు వచ్చినాక అనేకులకి ఉపయోగపడుతుందండి. అలాగా నీకు ఎన్నో ఆటంకాలు వస్తూ ఉండొచ్చు. నీ వ్యాపార రంగంలో, నీ యొక్క ఉద్యోగంలో, నీ చదువులలో, నీ ప్రయత్నాల్లో వాటన్నిటిని నువ్వు ఛేదించుకొని నిందలు, అవమానాలు, పేదరికం ఇవన్నీ లెక్క చేయకోకుండా ప్రభు వైపు నువ్వు చూస్తూ అడుగులు ముందుకేసినట్లయితే ఒక గొప్ప ఫలభరితమైన జీవితాన్ని నా ప్రభు నీకు అనుగ్రహిస్తాడని వాస్తవాన్ని గ్రహించాలి. అట్టి కృపతో దేవుడు మిమ్మల్ని ఫలింపజేసి అభివృద్ధికరమైన అనుభవాలతోటి ప్రగతి పదంలో ఒక ఉన్నతమైన స్థానాన్ని మీకు, మీ కుటుంబానికి అనుగ్రహించునుగాక. అలాగ అనుగ్రహించాలని మీ కొరకు చిన్న ప్రార్థన. కృపా సత్య సంపుడకు దేవా, మీకు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. నీవు ఫలించి అభివృద్ధి పొందుము అనేసి యాకోబుతో నాటి దినాన మాట్లాడిన నీవు ఉదయకాలం వేళ ఈ వాక్యం విన్న నీ బిడ్డలతో నువ్వు మాట్లాడిన విధానం బట్టి నీ స్తోత్రం. ఎటువంటి అనుభవాల్లో ఫలించలేకపోతున్నారో, అభివృద్ధి పొందలేకపోతున్నారో ఒకసారి జ్ఞాపకం చేసుకొని కనికరించు, కటాక్షించు, కృపాక్షేమంతో నీ బిడ్డలైన వారిని నింపి ముందుకు నడిపించు. అడిగినంతకన్నా అధికమైన ఈవుల చేత నీ బిడ్డలైన వారిని నింపే దేవుడు. ఈ క్షణాన నీ బిడ్డలు నామపేట ఏమైతే ప్రార్థిస్తున్నారో సకల విధమైన కార్యములు జరిగించు అయా. ఎండిపోయిన నేల వంటి ఆలోచన, తలంపు, ప్రేరేపణ చేత నీ బిడ్డలు ఒకవేళ నడిపించబడుతున్నట్లయితే వాక్యమైన జీవజలాల ద్వారా నీ యొక్క బిడ్డల యొక్క మనసు, హృదయ జీవితాలు తడిపి ఒక ఉన్నతమైన కృప, ఆశీర్వాదం, మేలు చేత నీ బిడ్డలైన వారిని ఉదయకాలం వేళ ఆశీర్వదించి నింపమని, బహుగా నీ బిడ్డలు అన్ని రంగములలో ఫలించినట్లుగా కృపాక్షేమములతో నీ బిడ్డలైన వారిని నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, తన కుమారుడైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని అన్య సన్నిధి సహవాసం కృపయు ఈ వాక్యం నిన్న ప్రతి ఒక్కరికి తోడయుండి విజయోత్సవముల మధ్యలో నా ప్రభు మిమ్మల్ని నింపి నడిపించునుగాక. ఆమెన్. హోసన్నా వైఎస్ఎస్పీ మినిస్ట్రీ పరిచర్య తరపున మీ అందరికీ శుభాభివందనాలు. నా ప్రభు మీ యొక్క కుటుంబాన్ని, మీ చేతి వ్యాపారాన్ని అనేక విషయాల్లో దేవుడు గొప్ప ఫలభరితమైన అభివృద్ధికరమైన కృప కలిగిన జీవితాన్ని అనుగ్రహించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.